నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. రాయలసీమ యూనివర్సిటీ స్థాయి ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు. నూతన హంగులతో నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రారంభం. తపాలా శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు, సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన సూపరింటెండెంట్ శ్రీనివాసరావు. దొంగతనాలు, నేరాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు. నంద్యాల మండల పరిధిలో పెండింగ్ లో ఉన్న గృహ నిర్మాణాలు 2025వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ లోపల పూర్తి చేయాలని సూచించిన హౌసింగ్ అధికారులు. వివోఏల అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వివోఏ ఉద్యోగ సంఘాల నిరసన. భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. శృంఖలాదేవి, బ్రహ్మచారిణి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం. నంద్యాల పిఎస్సి మరియు కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ, వైస్ ప్రిన్సిపల్ శైలజారాణి ఆధ్వర్యంలో ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. కళాశాలలో అందిస్తున్న విద్యా సంబంధిత కోర్సులలో విద్యార్థులు చక్కగా రాణించాలని, డిగ్రీ పూర్తి చేసుకునే లోపల ఉద్యోగాలను పొందాలని ఆకాంక్షించారు. అందుకు కళాశాలలో అందిస్తున్న ప్రత్యేక కోర్సులు, క్యాంపస్ సెలక్షన్లు తదితర విషయాలను తెలియజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను అందిస్తున్నామని, సీనియర్ అధ్యాపకులు విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు. కళాశాలలో సాంకేతిక పరమైన అన్ని కోర్సులను అందిస్తున్నామని, క్యాంపస్ ఎంపికలను నిర్వహించి విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలోపు ఉద్యోగాలను పొందాలన్న లక్ష్యంతో విద్యా బోధన సాగిస్తున్నామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. సీనియర్ విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జూనియర్ విద్యార్థులకు ఆహ్వానం పలకడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు వచ్చేసి అత్యధిక అడ్మిషన్స్ అయినాయి. అడ్మిషన్స్ లో కూడా 8 ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సింగిల్ మేజర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్ వచ్చేసి 8 ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజు మేము మన చీఫ్ గెస్ట్ గా మినిస్టర్ గారిని పిలవటం, సార్ వారు కొంచెం గ్రీవియన్సెస్ లో ఉన్నందువల్ల రాలేకపోయారు. దాని బదులుగా వారి పుత్రుడు ఫిరోజ్ ఖాన్ వస్తూ ఉన్నారు ఈ అకేషన్ గ్రేస్ చేయడానికి. సో పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఈ కళాశాలలో లాస్ట్ ఇయర్ వచ్చేసి దగ్గరగా 234 మంది విద్యార్థులు ఉద్యోగం పొంది వెళ్ళారు. సో చదువుతో పాటు జాబ్ ఇప్పించడం అనేది మా కళాశాల యొక్క ప్రత్యేకత. అందుకని విద్యార్థి ప్రవేశం పొందిన దగ్గర నుంచి, ఆన్లైన్ అడ్మిషన్ లో ప్రవేశం పొందిన దగ్గర నుంచి చివరిలో జాబ్ పట్టుకొని వెళ్ళటం అనే ధ్యేయంతోనే మేము పనిచేస్తున్నాము. అంతేకాదు మన కళాశాలలో వచ్చేసి ఐసీటీ బేస్డ్ టీచింగ్ లెర్నింగ్ జరుగుతుంది. అంటే మనకు వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, తర్వాత స్టూడియో రూమ్స్ ఉన్నాయి. విద్యార్థులను ఒక సంపూర్ణమైన విద్యార్థిగా తీర్చిదిద్దడానికి ఎన్నో రకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ చేత సెమినార్స్, గ్రూప్ డిస్కషన్స్, డిఫరెంట్ యాక్టివిటీస్, లీడర్స్ యొక్క బర్త్ డేస్, తర్వాత వచ్చేసి అన్ని నేషనల్ ఎడ్యుకేషన్ డే, అన్ని కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేస్తూ స్వామి వివేకానంద బర్త్డేను వినియోగించుకునే నేషనల్ యూత్ డే, ఈ విధంగా అన్ని కార్యక్రమాలను విద్యార్థులను భాగస్థులను చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల విద్యార్థులు వచ్చేసి లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. అంతేకాకుండా సొసైటీలో ఎలా మన్నాలో తెలుసుకోవడానికి కోసమని ఎన్సీసీ మరియు 2 యూనిట్లు ఎన్ఎస్ఎస్ యూనిట్లు కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఎన్ఎస్ఎస్ లో కూడా ఎన్రోల్ అయినటువంటి విద్యార్థులు సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. సో విద్యార్థులందరినీ కూడా సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్ది ఉద్యోగంతో పంపించడం అనేది మా ధ్యేయం, కళాశాల ధ్యేయం. అందరూ కూడా ఆశీర్వదించండి మా పిల్లలు.
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఇంటర్ కాలేజీ చెస్ టోర్నమెంట్ ను కర్నూలులోని సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ చెస్ పోటీలలో రామకృష్ణ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులైన హర్షశ్రీ, ఆసియా, రుక్సానా, వినీతలు విజేతలుగా నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, డైరెక్టర్ హేమంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీకామ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చెస్ పోటీలలో ప్రతిభ కనబరిచి మొదటి స్థానం సాధించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో వీరికి ఉన్నతమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం అవసరమైన శిక్షణ అందించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ మంత్ 4వ తేదీ 2024 అక్టోబర్న కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ చెస్ టోర్నమెంట్ ఫర్ ఉమెన్ జరిగింది. దాంట్లో శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఇంకా 10 కాలేజ్ నుంచి మిగతా ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో గాను చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే గత సంవత్సరాల్లో ఇదే మొదటిసారి రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో ఉన్న పిల్లలు అమ్మాయిల విభాగంలో చెస్ లో పార్టిసిపేట్ చేయడం అండ్ ఈసారి విన్నర్స్ గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా గెలిచిన పిల్లలందరూ కాలేజ్లోని ఫస్ట్ ఇయర్ పిల్లలు అవడం ఇంకా ఆనందంగా ఉంది. తర్వాత ఇప్పుడు జరిగిన టోర్నమెంట్ బేస్ చేసుకొని తర్వాత వీళ్ళు యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ తరఫున సౌత్ జోన్ లో రాయలసీమని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. సో దానికి మళ్ళీ సెలక్షన్ ట్రయల్స్ యూనివర్సిటీ కండక్ట్ చేసి యూనివర్సిటీ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసి సెలక్షన్ ట్రయల్స్ చేసి టోర్నమెంట్ పంపించడం జరుగుతుంది. అది దసరా వెకేషన్ తర్వాత జరుగుతుంది అని చెప్పి ఇప్పుడే యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. అలాగే పిల్లలు ఈ రోజున స్పోర్ట్స్ ఆడడానికి ముందుకు వస్తున్నారన్నా లేదు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తూ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కి వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారన్నా వీటన్నిటికీ మెయిన్ రీజన్ వచ్చి పిల్లలు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ కాలేజ్ నుంచి మా చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు, ప్రిన్సిపల్ సుబ్బయ్య గారు అండ్ కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్ కుమారి మ్యామ్, యాజ్ ఎ స్పోర్ట్స్ మేనేజర్ నేను హేమంత్ రెడ్డి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేయర్స్ అందరికి కంగ్రాచులేట్ చేస్తూ ఈరోజు చైర్మన్ సార్ కూడా రావాల్సింది బట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ కమిట్మెంట్స్ ఆయన లేరు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా మళ్ళీ కాలేజ్ ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలకు సంబంధించి రాయలసీమ యూనివర్సిటీలో ఈ చెస్ టోర్నమెంట్స్ అనేటువంటివి జరగటం జరిగింది. అది 4th అక్టోబర్ 2024. మా కళాశాలకు సంబంధించినటువంటి ప్రథమ సంవత్సర విద్యార్థినులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. అందులో 10 కాలేజెస్ వారు పార్టిసిపేట్ చేశారు. మా కళాశాలకు సంబంధించినటువంటి ఈ చిన్నారులు ఫస్ట్ ప్రైజ్ అనేటువంటిది సాధించటం జరిగింది. ప్రథమ సంవత్సరంలోనే వీరు ఇలాంటి ప్రైజ్ను పొందటం అనేటువంటిది కాలేజీకి ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. వీరికి రాబోయే కాలంలో మరింత ఎక్కువ కోచింగ్ ఇచ్చి వీరిని మరింత మంచి ప్రతిభ కనపరిచే విధంగా తీర్చిదిద్దటానికి మా కళాశాల చైర్మన్ గారు, అలాగే ఫిజికల్ డైరెక్టర్ విజయ్ కుమారి మేడం గారు, అట్నే మా డైరెక్టర్ హేమంత్ రెడ్డి గారు ఇంకా కృషి చేస్తారని ఆశిస్తూ వీరిని మరింత ఉన్నతమైనటువంటి ప్రతిభ కనపరిచే రీతిలో వారిని రాణింపచేయటానికి ప్రయత్నిస్తాము. మేము చెస్ గేమ్ ఓన్లీ ఇక్కడే అరేంజ్ చేసామనుకున్నాం, కానీ మా టాలెంట్ ను బట్టి అక్కడికి వెళ్ళి కర్నూలులో ఆడిపించినందుకు మా తరపున కృతజ్ఞతలు సార్. మీకు చాలా ధన్యవాదాలు సార్. మా టాలెంట్ ను బయట పెట్టినందుకు ఫస్ట్ ఇయర్స్ కదా అని ఎంకరేజ్ చేశారు సార్. చాలా ధన్యవాదాలు సార్. నూతన హంగులతో నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ హాజరే ప్రారంభోత్సవం చేశారు. ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా
ప్రభుత్వ మరియు దాతల సహకారంతో వసతులను కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ అధికారి చెన్నకేశవరెడ్డి, జానకి దేవమ్మ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ సత్తార్, నంద్యాల జాయింట్ వన్ సబ్ రిజిస్టర్. ప్రస్తుతం ఈరోజు మేము పాత కార్యాలయాన్ని రెన్యువేషన్ చేయించినాము ప్రజల సహకారంతో. దీనికి మా జిల్లా రిజిస్టర్ కర్నూలు జిల్లా రిజిస్టరు చెన్నకేశ్వరెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా రిజిస్టరు జానకి దేవం గారు రావడం జరిగింది. ప్రస్తుతం అన్ని మేము తయారు చేసినటువంటి కార్యక్రమాన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలించినారు. విషయాన్ని పై అధికారులు కూడా తెలియజేసినారు. ఇది ప్రజల ఉపయోగార్థము, ప్రజల సౌకర్యార్థము ఈ పనులు చేయించడం జరిగింది. ఇది వరలో కార్యాలయం పరిస్థితి చాలా సరిగా లేనందువల్ల దీన్ని ఒక ప్రాతిపదిక మీద తీసుకొని చేయడం జరిగింది పని. ఇది కేవలం ప్రజల ఉపయోగార్థం, ప్రజల కోసం చేయడం జరిగింది. భారతదేశంలో తపాలా శాఖ సేవలు అనిర్వచనీయం. 150 సంవత్సరాల కాలం నుండి ప్రజలకు చేరువగా అనేక సేవలను అందించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని తపాలా శాఖ కార్యాలయాల పరిధిలో ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు వారోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదని నంద్యాల తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు వారోత్సవాల సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వారు తెలియజేశారు. ప్రజలు తపాలా శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ శ్రీనివాసరావు. నేను నంద్యాల పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మీ అందరి ముందరికి ఇప్పుడు వచ్చిన కారణం ఏంటంటే, మాకు ప్రతి సంవత్సరం పోస్టల్ వారోత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు 150 years ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఒకటి కంప్లీషన్ జరిగింది. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత. ఈ సందర్భంగా మేము 7వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా వారోత్సవాలు చేస్తున్నాం. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం చేస్తాము. 7వ తారీఖున వచ్చి కస్టమర్స్ మీట్ పెడతాము. కస్టమర్స్ మీట్ వచ్చేసి మామూలుగా అందరూ మా కస్టమర్సే అయినా కానీ కొందరు ప్రత్యేకంగా బల్క్ కస్టమర్స్ ఉంటారు. ఈ ఆర్టీఓ కానీ, ఎల్ఐసి, బ్యాంక్స్ వీళ్ళందరూ బల్క్గా ఇస్తుంటారు ఆర్టికల్స్. వాళ్ళని మేము ప్రత్యేకంగా వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళకి సాధక బాధలు ఉన్నాయో లేదో తెలుసుకుంటాం. ఈ సందర్భంగా మిగతా కస్టమర్స్ కూడా వాళ్ళకి ఏదైనా కానీ ఉంటే మాకు వాళ్ళు వినిపించుకోవచ్చు. మా ఆఫీస్కి ఉత్తరం తరపున కానీ లేకపోతే మెసేజ్ తరపున కానీ మాకు కానీ పంపిస్తే మేము వాళ్ళది పరిష్కరిస్తాం. అది వారోత్సవాల సందర్భంగానే పరిష్కరిస్తామని లేదు. మీరు ఎప్పుడు ఇచ్చినా కానీ మీ సమస్యలు ఏమున్నా కానీ మేము పరిష్కరిస్తాం. తర్వాత ఈ డాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర అనేది ఒకటి పెట్టాం. మనం ఇంటర్నేషనల్ పార్సల్స్ డాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర ద్వారా మనం పంపిస్తున్నాం. మీరు బయట కానీ పోల్చుకుంటే ఇక్కడ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తున్నారో వస్తువులు, వాళ్ళు ఇక్కడ మా దగ్గర కొందరు రిజిస్టర్ అయి ఉంటారు. వాళ్ళు మీ ఆర్టికల్స్ని మీరు ఇచ్చిన అడ్రస్కి వాళ్ళ తరపున పంపిస్తారు. అది డాక్ నిర్యాత్ కేంద్రకి సందర్భంగా మేము ఇది పోస్టల్ వారోత్సవ సందర్భంగా డాక్ నిర్యాత్ కేంద్రం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. మీలో ఎవరైనా కానీ ఇంటర్నేషనల్ పార్సల్స్ పంపించాలి మీ కస్టమర్స్ అని అనుకుంటే మీరు మా దగ్గర డాక్ నిర్యాత్ కేంద్రాల్లో రిజిస్టర్ కావచ్చు. 8వ తారీఖున వచ్చి ఢాయ్ ఆఖర్ అని చెప్పి ఫిలాటరీ డే సందర్భంగా మేము ఒక లెటర్ రైటింగ్ పెడుతున్నాం. ఇది వరకు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, ఆ ముందు సంవత్సరం 3 సంవత్సరాలు కంటిన్యూస్గా మన నంద్యాల జిల్లా నుంచి అవార్డ్స్ తెచ్చుకున్నారు పిల్లలు. దీంట్లో ఈ సంవత్సరం టాపిక్ వచ్చేసి ది జాయ్ ఆఫ్ రైటింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఇన్ ది డిజిటల్ ఎరా. ఈ ఏజ్లో, ఈ డిజిటల్ ఏజ్లో రాసేదని అందరూ మర్చిపోయినారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకోటి కొత్తగా చాట్ జీపీటీ ఏఐ వచ్చినాక వాళ్ళకి అసలు ఆలోచించిన శక్తి అవసరం లేదు, సృజనాత్మక అవసరం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం రాసేదాన్ని అలవర్చేదానికి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ మనం ఢాయ్ ఆఖర్ అనేది ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ గుడ్ షెపర్డ్ స్కూల్లో వాళ్ళకి 25,000 ఒక అవార్డు వచ్చింది, రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. అంతకుముందు సంవత్సరం ఆర్జిఎం కాలేజీలో ఒక పాపకి
25,000 వచ్చింది. అంతకుముందు సంవత్సరం మా దగ్గర పనిచేసే చంద్ర అనే పిల్లోడికి సెకండ్ అవార్డు వచ్చింది, 10,000 రూపాయలు. దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. 2 కేటగిరీస్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏజ్ పరంగా కేటగిరీస్ ఏంటంటే 18 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ఒక కేటగిరీ వస్తారు, 18 సంవత్సరాలు పైబడి ఉండేవాళ్ళు ఇంకో కేటగిరీ వస్తారు. దాంట్లో కూడా 2 కేటగిరీలు ఏంటంటే ఒకటి ఇన్లాండ్ లెటర్లో రాసుకునే దానికి ఒకటి వెసులుబాటు ఉంటుంది, ఇంకోటి A4 సైజ్ పేపర్లో రాసి దాన్ని ఎన్వలప్లో పెట్టి పంపించేది రెండో. అంటే ఒక్కొక్క దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే 18 సంవత్సరాల లోపల ఉండేది ఒక కేటగిరీ, 18 సంవత్సరాల పైన ఉండేది ఇంకో కేటగిరీ. తర్వాత వాళ్ళు ILCలో కానీ ఎన్వలప్లో కానీ పంపించుకునేదానికి ఉంటుంది. వాళ్ళు అడ్రస్ చేయాల్సింది ఏంటంటే ఢాయాకర్ ఎంట్రీ ఫర్ ఢాయాకర్ 2024-25 అని చెప్పి, ఇది పోస్టల్ సూపరింటెండెంట్ నంద్యాల డివిజన్ అని చెప్పి వాళ్ళు అడ్రస్ చేసి ఆ లెటర్స్ మాకు పంపించేస్తే మేము దాన్ని పై వాళ్ళకి పంపించి మీద ఎవాల్యుయేట్ చేపిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నంద్యాల రూరల్ మరియు అర్బన్ పరిధిలో మంజూరు కాబడిన గృహ నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న గృహాల నిర్మాణాలను 2025వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ లోపల పూర్తి చేసుకోవాలని హౌసింగ్ అధికారులు సూచించారు. ఈ మేరకు నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో హౌసింగ్ అధికారులు సంబంధిత సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి చేపట్టవలసిన లక్ష్యాలను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నంద్యాల మండల పరిధిలో మంజూరు కాబడిన గృహాల నిర్మాణాలను 2025వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ లోపల పూర్తి చేయాలని, లేని పక్షంలో పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయబడవని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాలను సంబంధిత ఉద్యోగులు పూర్తి చేయాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ హౌసింగ్ సంబంధించి సెకండ్ స్పెల్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ మనం చేసుకున్నాము, టార్గెట్ కింద పెట్టుకున్నాము. దీనికి సంబంధించి మనకు నంద్యాల రూరల్ మండలం సంబంధించి 64 ఇళ్ళు కంప్లీట్ చేయాలి. అలాగే అర్బన్ లో మనకు 24 హౌసెస్ ఈ 100 డేస్ లో కంప్లీషన్ చేయాలి. అలాగే స్టేజెస్ ఉన్నటువంటి BBL నుంచి RL వరకు మనకు RC వరకు ఉన్నాయి అన్ని ఆల్ స్టేజెస్ ని మార్చి 31, 2025 నాటికి అన్ని కూడా కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రాదు. కాబట్టి మా అందరూ లబ్ధిదారులకు నేనేం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మార్చి 31, 2025 లోపల అన్ని గృహాలు కూడా పూర్తి చేసుకోవాలని కోరుచున్నాము. అలాగే వాళ్ళకి దాంట్లో ఇప్పుడు కొత్తగా మనకు 2.0 ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా సర్వే చేయమని చెప్పి మా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అవి కూడా చేస్తారు. ఇక ఈ IHHL సంబంధించి ఏదైతే ఫీల్డ్ లెవెల్లో మనకి బేస్మెంట్ కానీ అలాగే కంప్లీటెడ్ కానీ ఉంటాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి అన్ని కూడా అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఏదైతే మనకు NTR హౌసింగ్ ప్రోగ్రామ్ సంబంధించి గతంలో 2014 నుంచి 2019 వరకు స్టేజెస్ లో వివిధ దశల్లో ఉన్నాయి. అవన్నీ కూడా వీళ్ళని ఒక వెరిఫికేషన్ చేయమని ఏఈస్కి యాప్ ఇచ్చినారు. అందరూ ఏఈస్ కూడా మనం ఆ యాప్ ని అప్లోడ్ చేయమని, ఆ యాప్ లో మనం NTR హౌస్ సంబంధించి అప్పట్లో స్టేజ్ ఏముంది, ప్రజెంట్ స్టేజ్ ఏముంది, దానికి సంబంధించిన అన్ని వివరాలు ఆ యాప్ లో అప్లోడ్ చేసి అప్డేట్ చేయమన్నాము. అది తర్వాత ప్రభుత్వం అన్ని కూడా ఎంత అమౌంట్ అనేది చూసుకొని వారికి కూడా ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసేదానికి అవకాశం. ఈరోజు హౌసింగ్ రివ్యూకి మన ఈ గారు డిఈ గారు ఆల్ స్టాఫ్ తో రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా నంద్యాల మండలంలో 161 BL హౌసెస్, తర్వాత ఒక 20 హౌసెస్ RLRC ఇవి కంప్లీట్ చేయాల్సింది, దాని మీద తీసుకున్నారు. తర్వాత NTR గ్రామీణ్ 2014-19లో ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని క్యాప్చర్ చేయాలి, విలేజ్ వైజ్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత IHHL కూడా కంప్లీట్ చేసుకోకుండా ఇంకా 25% మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా కంప్లీషన్ చేయవలసిందిగా టార్గెట్స్ మనకు పెట్టడం జరిగింది. ఇది ఈ గారు ఈరోజు నంద్యాల రూరల్ మండలము మాకు హౌసింగ్ దాని మీద 90 మ్యాండేట్స్ మీద అన్నిటి మీద కూడా రివ్యూ తీసుకున్నారు. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో దొంగతనాలు నిరోధించేందుకు నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ సుధాకర్ రెడ్డి, సిసిఎస్ పోలీస్ అధికారి సురేష్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని జ్యువెలరీ దుకాణం యజమానులతో సమావేశం నిర్వహించి దొంగతనాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని బంగారు నగల వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా దుకాణ యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను అలాగే వాచ్మెన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దసరా సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటిలో తమ విలువైన బంగారు, వెండి, నగదును ఇంటిలో ఉంచరాదని, వాటిని బ్యాంక్ లాకర్లో భద్రపరచాలని సూచించారు. అదేవిధంగా ఇంటి బయట ద్విచక్ర వాహనాలను ఉంచరాదని, వాటిని ఇంటి లోపల ఉంచి భద్రంగా చైన్ వంటి వాటితో లాక్ చేయాలని కోరారు. ప్రయాణాలు చేసే సందర్భంలో విలువైన వస్తువులు, ఆభరణాలతో వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాకింగ్ కు వెళ్లే మహిళలు ఒంటరిగా కాకుండా గ్రూప్ గా వెళ్లేందుకు ప్రయత్నించాలని కోరారు. అపార్ట్మెంట్ల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నేర నియంత్రణకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని, ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు పోలీసు వారి సూచనలు, సలహాలు, జాగ్రత్తలు పాటించి నేర నియంత్రణకు సహకరించాలని కోరారు. ఒక గంట సేపు చర్చించడం జరిగింది. ఈ చర్చలో భాగంగా వారికి సమస్యలు, తర్వాత పోలీసు శాఖ తరఫున వారు ఎటువంటి సూచనలు తీసుకుంటే వారి యొక్క విలువైన బంగారు షాపులలో దొంగతనం జరగకుండా నిరోధించవచ్చు అనేది ఈరోజు వాళ్లకు ప్రాక్టికల్ గా గతంలో జరిగినటువంటి రీసెంట్ గా జరిగిన దొంగతనాల గురించి ఎగ్జాంపుల్స్ గా చెప్తూ వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వారందరూ కూడా ఈ గోల్డ్ షాప్ అసోసియేషన్ తరఫున తప్పకుండా పోలీస్ శాఖ చెప్పినటువంటి సూచనలు పాటించి వారి యొక్క బంగారు షాపులను భద్రపరుచుకుంటామని ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ తరఫున కూడా ఆ బంగారు షాపుల యొక్క సెక్యూరిటీ కూడా ఎట్లా చేయాలనేది మేము పోలీస్ శాఖ తరఫున చర్చించుకొని ఎటువంటి నేరాలు జరగకుండా నిరోధిస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. ఈ రోజు రాజశ్రీ ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు సిసిఎస్ సురేష్ సారు, నేను అందరం కలిసి ఈ రోజు గోల్డ్ షాప్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. రీసెంట్ గా జరుగుతున్న దొంగతనాల దృష్ట్యా ఈ మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్ లో దొంగతనాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కానీ, వాచ్మెన్లు కానీ, ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ అని వాళ్ళకు చెప్పి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ జంక్షన్స్ లో సీసీ కెమెరాలు, ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ రేటుగా సీసీ కెమెరాలు మంచి రెజల్యూషన్, హై రెజల్యూషన్ కెమెరాస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకొని సహకరించుకొని సీసీ కెమెరాలు అనేది ఫిక్స్ చేసుకుంటే నేరాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ ఊర్లకు వెళ్లే వాళ్ళందరూ బ్యాగ్స్ లో విలువైన వస్తువులు అంటే బంగారు కానీ, వెండి కానీ, క్యాష్ కానీ పెట్టుకొని ప్రయాణం చేస్తుంటారు. అటోలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి నిర్లక్ష్యం అనేది వహించరాదు. వాళ్ళు బ్యాగ్స్ లో అన్ని గోల్డ్ ఎవ్రీథింగ్ అన్ని పెట్టుకొని ఎక్కడో పెట్టేసి వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ చైన్ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచెస్ తిరుగుతున్నాయి యాక్టివ్ గా. సో వాటిని ప్రివెంట్ చేయడానికి గాను కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఆ బ్యాగ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. తర్వాత ఈ నంద్యాల టౌన్ లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కువ తిరుగుతున్నాయి. వెహికల్ చెకింగ్ చేస్తున్నాము, కాంటాక్ట్ సెర్చ్ చేస్తున్నాము. అక్కడ వెహికల్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు తిరిగితే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని పోతున్నాము. సో ఈ సూచనలన్నీ నంద్యాల పట్టణ ప్రజలందరూ పాటించి దొంగతనాలు జరగకుండా మాకు సహకరించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. వివోఏల అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వివోఏ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ కూటమి నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సందర్భంగా అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని వాగ్దానాలు చేశారని, అయితే ఆ వాగ్దానాలను తుంగలో తొక్కి నేడు వెలుగులో పనిచేస్తున్న వివోఏలను ఉద్యోగాల నుండి తొలగించడం ఎంతో దారుణమైన చర్యలన్నారు. వివోఏల ఉపాధిని దెబ్బతీసే కార్యక్రమాలను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 28,000 మంది వివోఏలు, పొదుపు సంఘాల మహిళలు దీర్ఘకాలంగా సేవలను అందిస్తున్నారని గుర్తు చేశారు. రాజకీయ కారణాలను చూపుతూ తమ అనుయాయులను వివోఏలుగా ఉంచాలని దురుద్దేశంతో ప్రస్తుతం పనిచేస్తున్నవారిని తొలగించే చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల జోక్యంతో తొలగిస్తున్న అక్రమ తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని, కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, చదువు, వయస్సు, జెండర్ పేరుతో తొలగింపులు చేయరాదని కోరారు. ఇంతవరకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పరిధిలోని వివోఏలు మరియు సంఘ నాయకులు పాల్గొన్నారు. మీకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ ఒక్క అధికారి గాని పై స్థాయి పాలకులు తొలగించడానికి అవకాశం లేదు.
ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రామీణ ప్రాంత నాయకులు గ్రామంలో పొదుపు మహిళల్ని బెదిరించి అక్రమంగా సంతకాలు పెట్టించి సమావేశం జరుపుకోకుండా తొలగిస్తా ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఒక నెల కిందటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. తాత్కాలికంగా జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు స్పందించిన తర్వాత తాత్కాలికంగా తొలగింపులు ఆగాయి. కానీ మళ్ళీ ఇప్పుడు తొలగింపులు మొదలయ్యాయి. అవుకు మండలంలో సుమారు 5 మందిని తొలగించారు. గడివేలు మండలంలో సుమారు 16 మందిని తొలగించారు. అట్లా నంద్యాల సంబంధించి కూడా ఒక 6 మందిని నంద్యాలలో తొలగించారు. ఇంకొక కొంతమంది పేర్లు కూడా వస్తా ఉన్నాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా. న్యాయశాఖ మంత్రి ఇలాకాలోనే అన్యాయం జరుగుతూ ఉంటే మరి న్యాయశాఖ మంత్రి గారు న్యాయం గురించి ఎందుకు ఆలోచించారని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు స్పందించాలా. న్యాయశాఖ మంత్రి ఇలాకాలోనే అన్యాయం జరుగుతుంటే అది మనందరికీ అవమానకరం. కాబట్టి గౌరవనీయులు ఫరూక్ గారు జోక్యం చేసుకొని అక్రమ తొలగింపులు ఏవి ఈ జిల్లాలో లేకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ వీలాగా వివోఏలుగా పనిచేసే ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్పే స్థితి తీసుకొని రావద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాది అవుకు మండలం. నా పేరు అనసూయమ్మ. రామాపురంలో వివోఏగా పనిచేస్తున్నాను. నాకు ఏమి తెలియకుండానే రాత్రే నన్ను తీసేయడం జరిగింది. దానికి ఏపీఎం సార్ని పోయి అడిగితే రాజకీయ నాయకులు తీయమన్నారమ్మా, నేను తీసేస్తే వేరే వాళ్ళని ఎక్కిస్తున్నాను అని చెప్పాడు. సమస్య లేదని చెప్పినారు సార్. మాకు మీ గురించి ఏ సమస్య లేదు అయినా కూడా చెప్పినారు. అందుకు మేము వాళ్ళు చెప్పింటే మేము తీసేస్తున్నాం నిన్ను అని చెప్పినాడు సార్. లేకపోతే ఇంకా చనిపోయే మార్గమే సార్. మాకైతే తీర్మానాలు లేవు సార్. అసలు బుక్కులు రాత్రిలే తెప్పించుకున్నారు సార్. సీళ్ళు బుక్కులు మాకు అసలు ఏం ప్రమేయమే లేదు సార్. చెప్పడం కూడా చెప్పలేదు. వాళ్ళు సొంతమే రాసుకొని చేసుకున్నారు సార్. మీటింగ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు సార్. మాకు తెలుగుదేశం వచ్చిన తర్వాత మాకు సమస్యలు ఉండవని అనుకున్నాము. కానీ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు సమస్యలు ఎక్కువ అయిపోయినాయి సార్. చాలా మా కడుపు కూడా కొడుతున్నారు. మేము ఎవరి సొమ్మేం తీసుకోము. నంద్యాల పట్టణంలోని పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేకంగా శృంఖలాదేవి, బ్రహ్మచారిణి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. దసరా వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు, పల్లకి సేవలు, భజనలు నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలోని జగజ్జనని దేవాలయంలో, సంజీవనగర్ రామాలయంలో పెద్ద ఎత్తున భక్తాదులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. రాయలసీమ యూనివర్సిటీ స్థాయి ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు. నూతన హంగులతో నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రారంభం. తపాలా శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన సూపరింటెండెంట్ శ్రీనివాసరావు. దొంగతనాలు నేరాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు. నంద్యాల మండల పరిధిలో పెండింగ్ లో ఉన్న గృహ నిర్మాణాలు 2025వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ లోపల పూర్తి చేయాలని సూచించిన హౌసింగ్ అధికారులు. వివోఏల అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వివోఏ ఉద్యోగ సంఘాల నిరసన. భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. శృంఖలాదేవి, బ్రహ్మచారిణి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.